నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం. శ్రీనివాసరావు గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ జరుగుతోంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చిన తర్వాత, వైరల్ అయిన తర్వాత, మీరు రూల్ ప్రకారం వెళ్తే కుదరదు, రూల్కి అడ్డం పడైనా సరే అక్కడ నిలిచి పోట్లాట పెట్టుకునేవాడే మాకు కావాలి, అలాంటి వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అసలు ఎన్నికల ప్రక్రియ కష్టం మీద జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా సజావుగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏమంటారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? మీ విశ్లేషణ ఏంటి? ఎన్నికల ప్రక్రియ అయితే బాగానే జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఏమీ చేయలేకపోయాడు. ఇక్కడ మాచర్ల, తాడిపత్రి అలా ఒకటి 2-3 చోట్ల తప్ప చెదురు మదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతం. అలా అనుకున్నది చేయలేకపోయారు. సరే, ఇప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ మోడే సాపరండి. వాళ్ళు బతుకు అడ్డదారి ఫౌల్ గేమ్ ఆడతారు వాళ్ళు. అంతకు మించి మీరు వాళ్ళ నుంచి ఏం ఆశించకూడదు. అలా మాట్లాడకపోతే విచిత్రంగా చూడాలి మీరు. వాళ్ళు ఏం మాట్లాడాడు? జనసేన టీడీపీ వాళ్ళని మీరు అడ్డుకోవడానికి ట్రై చేయండి, వాళ్ళని స్పేర్ చేయక్కర్లేదు, ప్రతిదానికి అడ్డం తగలండి, రూల్స్ రెగ్యులేషన్స్ మనకు అనవసరం, రూల్స్ పాటించం. వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు సెపరేట్ వాళ్ళ పార్టీ రాజ్యాంగం ఒకటి ఉంటుంది. అందులో రాసుకున్నది ఏంటంటే అడ్డగోలుగా వెళ్ళటం, రివర్స్ టెండరింగ్, రివర్స్ ప్రతిదానికి. అందరూ ఎదురు నడుతుంటే వాళ్ళు వెనక్కి తిరిగి నడుపుతారు. కాబట్టి ఇక్కడ మీరు ఒక గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు జనసేన టీడీపీ వాళ్ళ మీద తిరగబడండి అన్నాడు, కానీ బీజేపీ వాళ్ళ మీద తిరగబడమని చూసారు మీరు. 6 పార్లమెంటు, వాళ్ళ 11 అసెంబ్లీలు, అలాగే 6 పార్లమెంటు పరిధిలోనే 6 ఏళ్ళు 42 దాదాపు 40 పార్లమెంటు అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు గొడవ చేరిపెద్దాం. బీజేపీ ఏజెంట్లు ఏమన్నారు. మిగతా చోట్ల మాత్రం కావాలని కాలు తొక్కుకోవడం పెట్టేసుకుంటారు అన్నమాట అని వాళ్ళ ఉద్దేశం. కవి హృదయం అవుతుంది, అలా తిరగబడండి, ఇబ్బంది పెట్టండి అని. అదొకటి 17C ఫామ్ ఒకటి జాగ్రత్త పెట్టుకోవాలి ఏజెంట్లు అందరూ కూడా. ఈ పోస్టల్ బ్యాలెట్ మీద కూడా గందరగోళం చేస్తున్నారు వాళ్ళు. ఈ క్వాలిఫై చేయమంటే బాబు సన్నాసుల్లాగానే వాళ్ళు ఓటేశారు కదా, నీకు వ్యతిరేకంగా ఓటేశారు, డిస్క్వాలిఫై చేయమని అంటే అడ్డదారిలో గెలవాలనుకుంటే వాళ్ళు ఉద్దేశం చెప్పారు, నువ్వు వద్దురా బాబు మాకని. నీకు కావాలి నీ బూట్లు లాగి మూడు పెట్టుకుని అక్కడ ఎన్నికల అధికారులు రూల్స్ ఫాలో అవ్వకపోతే ఓటు వేసినటువంటి ఓటర్ యొక్క ఓటుని పరిగణలోకి దాన్ని గమనించాళ్ళు చేతలు పండున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్నికల అధికారులు వీళ్ళ చేతిలో పెట్టుకుని మీ బూట్లు లాగి మూడు పెట్టుకుని వాళ్ళ చేత వీళ్ళని ఇబ్బంది పెట్టేసి ఓటు ఎక్కడని అక్కడని అదని ఇదని వాళ్ళ సంతకం పెట్టకపోతే వీళ్ళతో పెట్టి ఆడి కొరడ దెబ్బలు కొట్టాలి. ఎన్ని ఫారాల మీద సంతకాలు పెట్టలేదు అన్ని కొరడ దెబ్బలు కొడితే దెబ్బదారులకు వస్తారు. ఒక్కొక్కసారి రాచరికం వైపు కూడా వెళ్ళాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకం సృష్టించాడు, కనీసం రాచరికం వైపు వెళ్ళాలి సిస్టమ్, అప్పుడు దారిలోకి వస్తారు. అరాచకానికి రాచకానికి చాలా డిఫరెన్స్ ఉంది, అర్థమైందా? రాచరికం కూడా ప్రజాస్వామ్యానికి నప్పదు, కానీ అరాచకం అంతకన్నా దారుణం కదా. కాబట్టి వాళ్ళు అలాగే అంటారు. నేనేమనుకుంటున్నానంటే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత మొదట 1 గంట కొంచెం కొయ్యలు ఆడతారు. తర్వాత బొమ్మ అర్థమైపోయిన తర్వాత ఓరు బాబోయ్ బొమ్మ బొరిసి అయిపోయిందిరా బాబు అని తెలిసిన తర్వాత మూసుకుని 2 రకాలుగా ఉంటారు. ఒకటి కిన్నులు అయిపోయి అంటారు, దాన్ని హర్ట్ అయిపోయి తల ఉంచుకొని మూలపోతారు. 2 కౌంటింగ్ కేంద్రంలో వదిలేసిపోతారు. 3 అవతలతో స్నేహం చేసేసి సిల్లో బొల్లమని కౌరు చెప్పుకుంటే వాళ్ళకైనా పార్సల్స్ వస్తే అవి షేర్ చేసి తింటారు. ఇది ఎప్పుడు జరిగే పరిస్థితి, ఇప్పుడు అలా జరుగుతుంది. అంచేత ఎవరో పెద్ద బెంబేలు ఎత్తిపోకలేదు. అయితే ఆ కుక్కలు డేంజర్ కాబట్టి ఇప్పుడు ఆ వీధిలో కుక్కలు ఉన్నాయి కూడా నైట్ వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్తాం మనం. అవి కరిచినా కరవకపోయినా 10-15 కుక్కలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాం కదా. బండి అది స్పీడ్కి వెళ్తే వెనక పరిటికి వచ్చేస్తాయని. అలాగే వీళ్ళున్న ఏరియాలు ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నారు కాబట్టి కూటమి తాలూకు అందరూ జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ప్రతి దాంట్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి అంశాన్ని నిర్లక్ష్యం లేకుండా వీళ్ళు ఏం చేయలేని వదిలేయకుండా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ఈ పోలింగ్ చాలా పగడ్బందీగా నిర్వహించుకోగలిగారు. ఈ కౌంటింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఆ ప్రహసనం ఆ క్రతువు పూర్తయిందనుకోండి మధ్యాహ్నం కల్లా బొమ్మ తెలిసిపోతుంది. ఇప్పుడు సజ్జల నిన్న మోటివేట్ చేసిన విధానం వాళ్ళని చెప్పినటువంటి ఈ యొక్క వ్యవహారాలు, ఈ తెరచాటు రహస్యాలు, వీటి ద్వారా ఏం సాధిద్దామని ఇప్పుడు ఏమీ లేదండి. ప్రజలు గంపకొత్తగా ఒక పార్టీకి పట్టం కట్టే ప్రయత్నం చేశారు, మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అడ్డగోలు వ్యవహారాలు చేయడం ద్వారా అదేమన్నా మారిపోద్దా ఏంటి?
అంటే 20 రోజులు ఉంది కాబట్టి ఉమ్, ఎలక్షన్ జరిగిన కౌంటింగ్కి ఎలక్షన్కి 20 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 3 రోజులు ఇంకేం అయిపోతుందండి. యాక్చువల్గా ఈ 20 రోజులు వాళ్ళు చక్క పెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయండి. ఉమ్, ఎన్నికల రోజు వాళ్ళకి తెలిసిపోయింది బొమ్మ. కానీ 20 రోజుల్లో వాళ్ళు చక్క పెట్టుకోవాల్సినవి వాళ్ళ అధికారులు వాళ్ళు మాట వింటూ మానేసినా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కొన్ని భూములు దొబ్బేస్తున్నారు, గబగబా పూర్తి చేసుకోవాలి. అలాగే కొన్ని డేటాలు క్లియర్ చేసేయాలి, కొన్ని ఫైల్స్ మాయం చేసేయాలి, కొన్ని వాళ్ళ తప్పులని కడిగేసుకోవాలి, ఎరేజ్ చేసేయాలి, ఆ గోడ మీద వాళ్ళ మీద పడ్డ మరకలని తుడిచేసుకోవాలి. ఇలాంటి పనుల మీద ఉంటారు. అవి వాళ్ళందరూ వాళ్ళ మాట వినాలంటే ఏం చేస్తారు, మేమే వస్తున్నామంటేనే వింటారు వాళ్ళు. వీడు రాడంటే మొట్టమొదటి రివర్స్ అయిపోయేది కూడా ఉన్న వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఇలాంటివి చేస్తారు. అందుకనే ఇది ఏది నమ్మట్లేదు వాళ్ళు. అందుకనే ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తం, రూములు బుకింగులు, టికెట్ల బుకింగ్లు ఇలాంటివి మొదలెట్టారు. అదంతా బుస్ అని తేలిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చారు ఈ బెట్టింగ్ వాళ్ళు ఒకటి మళ్ళీని. ఆ బెట్టింగ్ వాళ్ళు కూడా రకరకాల విన్యాసాలు చేశారు. బెట్టింగ్లు ఎక్కడ దొరకపోతే వాళ్ళకి ఆదాయం పోతుంది కదా, ఉమ్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఏది చేసినా కానీ వన్ సైడ్ అని తెలిసిపోతుంది అందరికైనా. ఎందుకంటే పబ్లిక్ ఎవడికాడు ఈడు వద్దురా బాబు అనుకున్నప్పుడు ఎవడేం చెప్తే నమ్ముతారు. ఉమ్, అయితే భయం పెట్టడానికి వాళ్ళు భయం పెట్టడంలో కొంత సక్సెస్ అయ్యారు. మొదటి నుంచి అదే పనిలో ఉన్నారు వాళ్ళు. ఆ భయం ఉన్నవాళ్ళు కొంత మీరు బెట్టింగ్ అన్నారు కాబట్టి నాకు ఒక విషయం క్లోజ్ సర్కిల్స్ నుంచి తెలిసింది. రఘురామకృష్ణరాజు గారితో మీకు కూడా బాగా పరిచయం స్నేహం ఉంది కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఉండిలోనే ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేసి పెద్ద మొత్తంలో దాదాపు ఒక 10-15 కోట్ల వరకు తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేసి బెట్టింగ్లు వేసి తాను పోగొట్టుకుని తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి అయితే ఒక వార్త, ఒక గ్యాసిప్ అయితే హల్చల్ చేసింది. మీకు అది ఆయన ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ అవతల డబ్బులు కాసి కూడా ఉండాలి కదా. వైసీపీ ఇప్పుడు ఈయన కాస్తాడు, తెలుగుదేశం గెలుతుందని కాస్తాడు, కానీ వైసీపీ గెలుతుందని కాసి కూడా ఉండాలి కదా. అంటే ఈయన ప్రత్యక్షంగా ఆగిపోయి ఉండొచ్చు, వేరే రకంగా అవతల ఉండాలి కదండి. ఎవరు కాసినా మీరు మీరు అడగండి, ఇప్పుడు 1,00,000 రూపాయలు అట్టుకుని తిరగండి, దొరుకుతాడేమో ఎవడన్నా పందానికి. 1:3 అంటే కూడా దొరకట్లేదు. అంటే వైసీపీ గెలిస్తే 3 లక్షలు ఇస్తాం, తెలుగుదేశం గెలిస్తే 1,00,000 ఎవరా బాబు అంటే కూడా ఎవడ కాయట్లేదు. అసలు హోప్స్ లేవండి మీకు. ఇది ఒక సెపరేట్ ఎన్నిక, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగింది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికల కంటే కూడా జనానికి జగన్కి మధ్య జరిగిన యుద్ధం ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కష్టం, పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాలు, లోకేష్ గారి పాదయాత్ర ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమస్తము అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఏరియాలో, అన్ని రకాల వర్గాల జనాలకి కూడా 160-70 మంది ఇతను వద్దురా బాబు అనుకున్నారు. నీకు అతని మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అతనిలాగా ఆలోచించేవాళ్ళు, దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు, పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్ళు డెఫినెట్గా అతను వెనకాల ఉంటారు. వాళ్ళు 33% ఉంటారు. మ్యాక్సిమం ఇంకా కొంచెం కలిపితే 37% దగ్గర ఆగింది వాళ్ళ బొమ్మ. కావాలంటే మీరు కూడా చేసినట్టున్నారు. నేను మీరు చేసింది, మీరు నా సమాచారం చెప్పకముందే నేను ఈ మాట చెప్తున్నాను. 37 దగ్గర ఉంటాడు అతను. వీళ్ళు దాదాపు ఇంచుమించు మాకు కూడా కాస్త దాదాపుగా అటు ఇటుగా అదే ఫిగర్లు వచ్చాయి. వీళ్ళు 50, 54, 50 నుంచి 56 మధ్యలో వీళ్ళు ఉంటారు. వన్ సైడ్ ఎలక్షన్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ. కొండ చర్యలు జారి పడుతున్నప్పుడు కొండ చర్యలు కదలిక మన కన్ను గమనించలేదండి. మీదడిపోయిందని తెలుస్తుంది, ఓరు బాబు మీదడిపోయిందిరా బాబు అని. అది వాళ్ళకి ఎలక్షన్ నాడు వరకు తెలియలేదు. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. వాళ్ళు ఏమనుకున్నారు, దొంగోట్లు వేద్దాం అనుకున్నారు, వేయలేకపోయారు. అరాచకం చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. అధికారులు అడ్డం పెట్టుకుని రికార్డింగ్ డే చేద్దాం అనుకున్నారు, వేయలేకపోయారు. అక్కడక్కడే వేయగలిగారు, కానీ దాన్ని తిరిగి కొట్టేశారు. వాళ్ళు రికార్డ్ అయితే వీళ్ళు రికార్డ్ వేశారు, అంతే కదా. కాబట్టి ఇక వాళ్ళకి ఇదేదో బొమ్మ తేడాగా ఉందిరా బాబు అనుకున్నారు. వాళ్ళు ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజల వైపు నుంచి ఆలోచించుంటే వాళ్ళు పని జరుగుతుంది. బటన్ నొక్కాం కాబట్టి, డబ్బులు ఇచ్చాం కాబట్టి మాకు ఓటేస్తారంటే ప్రజలు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు బాక్సం ఎత్తేద్దాం అనుకున్నారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు డబ్బులు పంచుదాం అనుకున్నారు, వాళ్ళు పంచేశారు. వీళ్ళు పంచితే వాళ్ళు పంచారు. పైగా వైసీపీ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ఓటర్లకి. ఇటు 5,000 పంచుతాడు, 10,000 పంచుతాడు, దొబ్బేసిన డబ్బులే కదా అనుకున్నారు. వాళ్ళు కూడా 2,000, 3,000 ఇస్తే ఇదేట్రా బాబు, ఇటు 10,000 ఇస్తాడు అనుకున్నా, 5,000 ఇస్తాడు అనుకున్నా, 2,000 ఇచ్చాడని వాళ్ళు ఏదో బాకీ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అప్పు తీసుకున్నాడు, చేపతులు తీసుకున్నాడు, ఇవ్వకపోతే కోపం వస్తుంది కదా. ఎందుకు జరిగిందంటారు? ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఎవరు మాట్లాడినా, ఆఫ్ ద రికార్డ్గా వైసీపీ వాడు మాట్లాడినా సరే, ఈసారి ఓటుకి 5,000, కొన్ని చోట్ల అవసరం అయితే 10,000 పెడతాం అనేటటువంటి ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో చప్పబడిపోయి కొన్ని చోట్ల అయితే 1,500, 1,000 రూపాయలతో సరిపెట్టారని కూడా కొన్ని చోట్ల 500 కూడా. ఈ రామచోడవరం లాంటి చోట్ల 400 ఇచ్చారు. మీకు ఒక విషయం చెప్తున్నానండి. కారణం ఏంటంటే వదరబోతుతనం అండి, ఓవర్ యాక్షన్, అతి. వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల
వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ మొక్కలు అలా గెలిచేలా లేవు, ఎలా గెలుస్తారు, డబ్బులు పనిచేసి గెలుస్తారేమో అనుకున్నారు. ఇంకా కొన్ని టార్గెటెడ్ ఉన్నాయి. అచ్చెన్నాయుడు గారిని, వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ ఓడించాలనుకుంటున్నారు. ఆ ఓడించాలనుకున్నప్పుడు ఎంతైనా డబ్బు పెడతారు అనుకున్నారు. అంతే కదా, వాళ్ళకి ప్రజల ఆదరణ లేనప్పుడు, వీళ్ళు చేసిన ఒక్క మంచి పని లేనప్పుడు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఉద్యోగం లేనప్పుడు ఇవన్నీ దొంగతనాలు కనపడుతున్నాయి ఎక్కడ చూసినా. పైగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి ఆఖరిని కిరకిరకిర సుదర్శన చక్రంలాగా వచ్చి పడిపోయింది మీద. అది వాళ్ళు ఇసిరిన చక్రం వాళ్ళకే కొట్టేసింది వెళ్ళి. ఏమన్నా ఇదో కర్మ సిద్ధాంతం అండి. ఎలాగంటే గత ఎన్నికల్లో అతనికి అన్నీ ఉపయోగపడ్డాయి, ఇవాళ అయ్యే రివర్స్ అయింది. బాబాయ్ మర్డర్ కేసు, తల్లి చెల్లి, పైన మోడీ గారు, పక్కన కేసీఆర్ గారు, వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు ఆయనకి. అందరూ అతనికి ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగారు. ఇవాళ వాళ్ళందరూ రివర్స్ అయిపోయారు. మోడీ గారు లేడు, అవతల పక్కన ఉన్నాడు. కేసీఆర్ గారు తుంటి వెమికి ఇరిగి ఇంట్లో కూర్చున్నాడు ఓడిపోయి. చెల్లెలైతే ఏకంగా యుద్ధం ప్రకటించింది. ఆ చిన్నాన్ని మర్డర్ కేసు, ఆ చిన్నాన్ని ఆత్మ అటు చుట్టూరు తిరుగుతుంది. ఎప్పుడు ఈ కేసుకు సాల్వ్ అవుతుందో అప్పుడు అంతర్ధారం అవుతాడు, గాల్లో కలుతాడు. అప్పుడు దాకా వీళ్ళు కూడా ఉంటాడు ఆయన. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఈయన పట్టుకుని పీడించి తినేత్తం వదులుతలేదు. వాళ్ళ అమ్మగారు అయితే ఏకంగా ఇంకో దేశం వెళ్ళిపోయింది. ప్రజలు ఆయన కూడా ఉన్న వర్గాలు రావాలి కావాలనుకున్న వాళ్ళు అందరినీ కాలుతో తన్ని దూరం చేసుకున్నాడు. అతను అందరినీ మోసం చేసేటటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల వాళ్ళని ఎంత దారుణంగా వేధించాడో, ఇచ్చిన మాట నిలబెట్టుకోపోగా వేధించాడు. అంగన్వాడీ ఆశా వర్కర్లు అయితే జుట్లు ఇచ్చి కీడ్చుకెళ్ళాడు. వీళ్ళందరూ అతను మద్దతుదారులు. ఇవాళ అదంతా రివర్స్ కాలం అండి. అది కర్మ అనేటువంటిది నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు వస్తుంది. నీకు చిన్న కథ చెప్పాలి దీంట్లో. ద్వాపర యుగం, త్రేతాయుగం, అప్పుడు యుగాల తరబడి కర్మ వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు కృష్ణుడు కంస సంహారం జరిగిన తర్వాత దేవకీ వసుదేవుల్ని చెర నుంచి విడిపించడానికి వెళ్తాడు. అప్పుడు దేవకీ మాత ఏమంటుందంటే, నాయనా నువ్వు మా దేవుడు కదా, పరమాత్ముడు కదా, సృష్టి మూల లైకారుడు కూడా కదా, నువ్వు ఇన్నాళ్ళు పట్టిందా నీకు ఆ సంహారానికి కానీ మమ్మల్ని విడిపించడానికి కానీ, నువ్వు తలుచుకుంటే ఎప్పుడూ విడిపించగలవు కదా, అతను సంహరించి అని అంటారు. లేదమ్మా, నువ్వు నన్ను 14 ఏళ్ల పాటు నా తల్లికి దూరం చేసావు నువ్వు, మరి నీకు నేను దూరం అవ్వద్దు, మరి ఆ బాధ, ఆ కర్మ నువ్వు అనుభవించొద్దా? నువ్వు పూర్వజంలో నువ్వు కైకేవి, త్రేతాయుగంలో కైకేవి, నువ్వు నా తల్లికి నన్ను దూరం చేసావు. అప్పుడు మరి యశోద మరి దగ్గర పెద్దగా, మరి యశోద ఆవిడ కౌశల్య, ఆ జన్మలో ఆవిడ నన్ను కని విరహం అనుభవించింది కొడుకు లేకపోవడాన్ని 14 ఏళ్ల పాటు. ఈ 14 ఏళ్ళు ఆవిడ దగ్గరికి పెరిగి అది లెవెల్ అయింది. కర్మ అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూలంగానే ఉంటుంది. అదే అయితే కర్మ ఫలం అనుభవించక తప్పదు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు నీకు స్టేజ్గా ఇప్పుడు అంతా కనపడుతుంది మనకి. కలియుగంలో, అప్పుడు త్రేతాయుగంలో, ద్వాపర యుగాల్లో ఏం జరిగినాయో కలియుగంలో కూడా అదే జరుగుతుంది. మనం అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది అంతే. అలాగే జగన్మోహన్ రెడ్డి అతను ఏం ఆచరించినా ఖచ్చితంగా కర్మఫలాన్ని అనుభవించాలి. కాలసర్పం కాటుకు గురవ్వాల్సిందే.